ఈ గైస్ దినేష్ కార్తీక్ లేట్ వయసులో తుఫాన్ ఇన్నింగ్స్లు అయితే టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దొరుకుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చడండి. అలాగే మీరు ఎంతమంది దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ఇష్టపడతారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ 2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్లో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం అద్భుతమైన పోరాట పట్టంతో అందరి కళ్ళను ఆకట్టుకున్నారు. 288 పరుగుల భారీ లక్ష్యాలతో కార్తీక్ ఒంటరి పోరాటం చేశారు. 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కార్తీక్ ప్రత్యర్థి బౌలర్పై ఎదురుదాడి చేశారు. తన టేర్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించారు. అతనికి బౌలింగ్ ఎలా చేయాలో అర్థం కాక ఎస్ఆర్హెచ్ బౌలర్లు తలపట్టుకున్నారు. భువనేశ్వర్ మరియు ప్యాట్ కమిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 4లు మరియు 7 సిక్సర్లతో 83 పరుగులు చేశారు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్కు గట్టిపోటీ ఇవ్వగలిగింది. డీకే ఏడాది సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆఖరిలో బ్యాటింగ్కి వచ్చి తన జట్టును ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో దినేష్ కార్తీక్పై అభిమానులు ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ఉండవచ్చు, కానీ డీకే మాత్రం మా మనసును గెలుచుకున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది త్వరలో జరిగిన టీ20 వరల్డ్ కప్కు కార్తీక్ ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే దినేష్ కార్తీక్ని టీ20 వరల్డ్ కప్ ఎంపిక చేస్తే బాగుంటుందో లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.